నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రామలక్ష్మి. వెల్కమ్ టు రామలక్ష్మి వంటిల్లు. ఈరోజు రెసిపీ వచ్చేసి చిన్న పునుగులండి. హోటల్ స్టైల్ చిన్న పునుగులు మనం రోడ్ సైడ్ నుంచి పిల్లలకి తెచ్చి పెట్టే కన్నా ఇంట్లోనే చాలా చాలా టేస్టీగా, చాలా సింపుల్గా, చాలా హెల్తీగా మనం ఈ రెసిపీ అనేది చేసి పిల్లలకి సర్వ్ చేయొచ్చండి. చూస్తుంటేనే నోరూరేలా అప్పటికప్పుడు చేసుకొని తినేయాలి అనిపించేలా రుచికరమైన వంటలను చేసి చూపిస్తానండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని టచ్ చేశారంటే నేను రెసిపీ పోస్ట్ చేసిన వెంటనే కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఓపెన్ చేసి మీరు కూడా చూసి కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేసి వారందరూ అందించే పొగడ్తలకు పొంగిపోతారని ఆశిస్తూ ఈరోజు చిన్న పునుకులు అనేవి చాలా చాలా ఈజీగా చేసి చూపించబోతున్నాను. వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మధ్య మధ్యలో స్కిప్ చేసినట్లయితే ప్రాసెస్ అనేది కానీ ఇంగ్రీడియంట్స్ కానీ అర్థం కావండి. మొత్తం చూసి మీరు కూడా కుక్ చేయండి. మీకు కూడా పర్ఫెక్ట్గా ఈ రెసిపీ అనేది వస్తుంది, కుదురుతుంది. అంతేకాకుండా చాలా బాగా నచ్చుతుంది. ఇంట్లో అందరూ కూడా చాలా ఇష్టంగా తినటమే కాకుండా ఎప్పుడు ఇదే ప్రాసెస్తో చేసుకోవాలి అని అనుకుంటారు. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామండి. ఇలా ఒక కప్పు పెరుగు తీసుకుని ఒక ఖాళీగా ఉన్న గిన్నెలో వేసుకోండి. మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో మైదా కూడా తీసుకోవాలండి. 1 టీ స్పూన్ జీలకర్ర, 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుని చిటికెడు వంట సోడా వేసుకోండి. ఇవన్నీ కూడా పెరుగులో కలిసే వరకు కలుపుకుందామండి. ముందుగా పెరుగులో వంట సోడా, జీలకర్ర, కుకింగ్ ఆయిల్ కూడా బాగా కలవాలి. పెరుగు అనేది చక్కగా సాఫ్ట్గా రావాలండి. అంతవరకు గిలకొట్టుకుందాం. స్పూన్తో ఇలా కలుపుకున్న తర్వాత మనం 1 కప్పు మైదా పిండి చెప్పాను కదా, ఆ కప్పుతో మైదా పిండి తీసుకుని జల్లించుకోవాలండి. పిండిని ఇలా జల్లించుకున్నట్లయితే పునుగులు అనేవి చక్కగా సాఫ్ట్గా వస్తాయండి. ఇప్పుడు మనం పెరుగులో ఈ పిండిని బాగా కలుపుకోవాలి. వాటర్ అనేది అప్పుడే పోయకూడదు. పిండిలో బాగా కలిసే వరకు, పెరుగులో బాగా కలిసే వరకు ఈ పిండిని కలుపుకుందామండి. అవసరాన్ని బట్టి వాటర్ కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుందాం. ఎక్కువగా జారుగా కలిపారంటే పునుగులు అనేవి ఆయిల్ ఎక్కువగా పీల్చేస్తాయి. తినడానికి కొంచెం ఇష్టపడరు కదా, చాలామంది ఆయిల్ ఫుడ్ని ఎక్కువ ఇష్టపడరు కదా. అలా జారుగా కలపకుండా కరెక్ట్గా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్నాం కదా, ఇలా ఒక 10 నిమిషాలు నానబెట్టుకుందామండి. మనం ఎక్కువగా నానబెట్టాల్సిన పని లేదండి. ఎందుకంటే పిండిని కలుపుకునేటప్పుడు మనం హాట్ వాటర్ అనేవి యూజ్ చేసుకోవాలి. మనకి ఎక్కువగా టైం లేదు, అప్పటికప్పుడు చేసేసుకోవాలి అనుకున్నప్పుడు పెరుగు కూడా పుల్లటి పెరుగు ఉండకపోతే ఫ్రెష్ పెరుగుతో కూడా ఈ పునుగులు అనేవి వేసేసుకోవచ్చు. కమ్మటి పెరుగు అయినా సరే పర్లేదు, కానీ పిండి కలుపుకునేటప్పుడు వాటర్ని మాత్రం వేడివేడిగా తీసుకోవాలి. వేడి నీళ్ళతో కలిపితేనే పిండి అనేది గుల్లగుల్లగా వస్తుంది, సాఫ్ట్గా పొంగుతుందండి. ఇప్పుడు ఒక 1 టీ స్పూన్ పసుపు వేసుకుని పిండిని బాగా కలుపుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసుకుని పిండిని ఎంత బాగా కలిపితే పునుగులు అనేవి అంత బాగా వస్తాయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకుందాం. ఆయిల్ కాగిన తర్వాత మనం చేతిని వాటర్లో బాగా తడుపుకోవాలండి. పునుగులు వేసేటప్పుడు ముందుగా చేతిని వాటర్తో తడుపుకుని ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయాలి. ఇలా మనకి కావాల్సిన సైజులో కొంచెం కొంచెంగా పిండి తీసుకుని కావాల్సిన సైజులో పునుగులు అనేవి వేసుకోవాలి. ఇవి చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఆయిల్ అనేది కూడా ఎక్కువగా పీల్చవు, అలాగే టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. ఇలా ఆయిల్కి కరెక్ట్గా సరిపోయినన్ని వేసుకోండి. ఎక్కువగా వేసారంటే అవి ఫ్రై అవుతున్నప్పుడు కరెక్ట్గా ఫ్రై అవ్వకుండా అక్కడక్కడ పచ్చి పచ్చిగా అనిపిస్తాయండి. ఇలా ఖాళీగా వేసుకున్నట్లయితే ఈవెన్గా అన్నీ కూడా కరెక్ట్గా ఫ్రై అవుతాయి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత, క్రిస్పీగా వచ్చిన తర్వాత వాటిని అన్నిటినీ తీసుకుని ఒక ప్లేట్లో పెట్టేసుకుందామండి. మనం ఇలా ఒకసారి ట్రై చేసామంటే మనం బండి దగ్గర పునుగుల్ని తెచ్చుకోవటానికి అస్సలు ఇష్టపడమండి. పిల్లలకి కూడా తెచ్చి పెట్టాం. మనం ఇంట్లోనే ఈజీగా చేసి పెట్టాలనుకుంటాం, అంత టేస్టీగా ఉంటాయి. ఇలా మనం కలిపి పెట్టుకున్న పిండి అంతా కూడా కొంచెం కొంచెంగా వేసుకుని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలండి. నేను మినపప్పు బియ్యంతో నానబెట్టుకుని కూడా పునుగులు అనేవి ఒక వీడియోలో చేశాను. ఆ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో కింద లింక్ పెడతానండి. అది కూడా మీకు నచ్చితే రెసిపీ అనేది ట్రై చేయండి.
మనకి టైం లేనప్పుడు ఇలా మైదా పిండితో చేసుకోవచ్చు. అలాగే టైం ఉంది అనుకుంటే పిల్లలు ఈవినింగ్ స్కూల్కి నుంచి వచ్చే సరికల్లా మనం పప్పు బియ్యం నానబెట్టుకుని పిండి రుబ్బుకుని కూడా ఈవినింగ్ టైం కల్లా మనం చిన్న పునుగులు అనేవి చేసి పెట్టొచ్చు వాళ్ళకి. అవి కూడా చాలా చాలా సాఫ్ట్గా చక్కగా ఉంటాయండి. ఆయిల్ అనేవి అస్సలు ఎక్కువగా లాగో, తింటుంటే చాలా ఎక్కువగా తినాలనుకుంటారు. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారండి. ఆ పునుగుల లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో పెడతాను, మీకు నచ్చితే ఫాలో అవ్వచ్చు. ఇంకా రెడీ అయిపోయినాయండి మైదా పిండితో పునుగులు. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. ఇవి తినటానికి పల్లీ చట్నీ కానీ లేదంటే అల్లం పచ్చడి ఉంటుంది కదా, మనం బయట నుంచి తెచ్చుకున్నప్పుడు పల్లీ చట్నీతో పాటు అల్లం చట్నీ కూడా వారు ఇస్తూ ఉంటారు కదా. మనం పల్లీ చట్నీ ఎక్కువగా ట్రై చేస్తూ ఉంటాం. ఈసారి అల్లం చట్నీ నేను చేసి చూపిస్తానండి. అల్లం చట్నీ కూడా ఒకసారి మీరు ట్రై చేసి ఈ పునుగులతో పాటు అల్లం చట్నీని కూడా చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, ఈ రెసిపీ అనేది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వారైతే రన్ అవుతున్న వీడియో కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, దానిని టచ్ చేసి ఏఎల్ఎల్ ఆల్ని బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి. నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా ఏ రోజు అంటే ఆ రోజు మీ ఫోన్కి నోటిఫికేషన్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇలా అల్లం చట్నీతో కూడా మనం సర్వ్ చేసుకుని టేస్ట్ చేయొచ్చండి. ఎప్పుడు పల్లీ చట్నీ కాకుండా అల్లం చట్నీ కూడా నేను చేసి చూపిస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మీరు లాస్ట్ వరకు చూడండి. అల్లం చట్నీని చాలా చాలా టేస్టీగా ఈజీగా నేను కొత్తగా నేర్చుకునే వారికి కూడా ఈజీగా అర్థమయ్యేలా చెప్తాను. ఇలా లోపల చక్కగా గుల్లగుల్లగా వచ్చాయి కదా, ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ బొండలు రెడీ అయిపోయాయండి. ఇంకా మీరు కుక్ చేసి మీ ఫ్యామిలీకి సర్వ్ చేయొచ్చు. మీకు వీడియో చూస్తుంటేనే అర్థమయ్యే ఉంటుంది కదా ఎంత టేస్టీగా వచ్చాయో అనేది. ఇప్పుడు అల్లం చట్నీ ప్రాసెస్ చూద్దామండి. ఈ చట్నీ కూడా చాలా చాలా సింపుల్ అండి. ఈజీగా మనం చేసేసుకుని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే 15 డేస్ నుంచి 1 మంత్ వరకు కూడా చాలా టేస్టీగా కమ్మగా ఫ్రెష్గా ఉంటుందండి. నిల్వ ఉన్న కొద్దీ కూడా చట్నీకి టేస్ట్ అనేది పెరుగుతుంది. ఆ ప్రాసెస్ చూద్దాం, వీడియోని స్కిప్ చేయకండి. స్టవ్ వెలిగించుకుని కళాయి పెట్టుకుని 2 గరిటెలు ఆయిల్ పోసుకుని 1 కప్పు ఎండుమిర్చి వేసుకోండి. ఎండుమిర్చికి తొడిమెలు తీసుకుని ఆయిల్లో కొంచెం సేపు ఫ్రై చేసుకోండి. ఎక్కువగా ఫ్రై అయ్యిందంటే కలర్ చేంజ్ అయ్యి బ్లాక్గా అయిపోతాయి, చట్నీకి టేస్ట్ అనేది పోతుంది. కొంచెంగా ఫ్రై అయిన తర్వాత అవన్నీ కూడా ఒక గిన్నెలో పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో 2 టేబుల్ స్పూన్లు అల్లం ముక్కలు తీసుకుని వేసుకోండి. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుని ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి. అల్లం వెల్లుల్లి కూడా పచ్చివాసన పోయే వరకు చక్కగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లో. ఇలా బాగా ఫ్రై అవుతుంది కదా, అల్లం ఫ్రై అయిన తర్వాత కమ్మటి వాసన వస్తుంది. అంతవరకు ఫ్రై చేసుకుని అవన్నీ కూడా తీసుకుని ఎండుమిర్చి పెట్టుకున్న గిన్నెలో వేసేసుకుందామండి. ఇవన్నీ కూడా ఆ గిన్నెలోకి తీసేసుకుందాం. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి. ఇప్పుడు ఇవన్నీ బాగా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అవన్నీ కూడా దాంట్లో వేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ చట్నీ అనేది టేస్ట్ చాలా బాగుంటుందండి. టిఫిన్స్లో బాగా ఇష్టంగా తినొచ్చు. ఇప్పుడు ఎండుమిర్చిలో టేస్ట్కి సరిపడా గల్లు ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు మిరపకాయల ఘాటును బట్టి మీరు చింతపండు అనేది క్వాంటిటీ తీసుకోవాలండి. ఘాటుగా ఉన్న మిర్చి అయితే పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకోండి. ఘాటు తక్కువగా ఉంటే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును తీసుకుని దానిలో వేడివేడి నీళ్లు పోసుకుని నానబెట్టుకోండి. ఇప్పుడు ఏ కప్పుతో ఎండుమిర్చి తీసుకుంటే అదే కప్పుతో బెల్లం తురుము తీసుకోవాలండి. ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకుందాం. వాటర్ అనేవి యాడ్ చేయకుండా ఇలా పొడి పొడిగానే ఇవన్నీ కూడా గ్రైండ్ చేసుకోవాలి మనం. ఎందుకంటే మిర్చిలో ఉన్న మిరపకాయల్లో ఉన్న గింజలతో సహా మొత్తం గ్రైండ్ అవ్వాలండి, మొత్తం పౌడర్లా అయిపోవాలి. వాటర్ అనేవి యాడ్ చేస్తే గింజలు నలగవు, అందుకే వాటర్ లేకుండా గ్రైండ్ చేసుకుని చింతపండు కూడా బాగా దాంతోపాటు గ్రైండ్ అయిన తర్వాత అదంతా కూడా తీసుకుని గిన్నెలో పెట్టేసుకుందామండి. ఒకసారి టేస్ట్ చూసుకొని సాల్ట్ చాలకపోతే యాడ్ చేసుకోవచ్చు. మీరు జాగ్రత్తగా చూసారంటే ఎండుమిర్చిలో గింజలు కూడా చక్కగా గ్రైండ్ అయ్యాయి కదా, గింజలు అనేవి మనకు కనిపించట్లేదు కదా.
ఇప్పుడు రెడీ అయిన చట్నీని, గ్రైండ్ అయిన చట్నీని ఒక గిన్నెలో పెట్టేసుకుందామండి. ఇలా రెడీ అయిన చట్నీకి పోపు అనేది యాడ్ చేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది. అంతేకాకుండా ఎక్కువ రోజులు కూడా మనం స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం. ఒక గిన్నెని తీసుకుని 2 గరిటెల ఆయిల్ పోసుకుని 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు, టీ స్పూన్ ఆవాలు, టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, అలాగే కచ్చాపచ్చగా దంచుకున్న వెల్లుల్లి రెబ్బలు ఒక 5-6 వేసుకుని కొన్ని కరివేపాకు రెబ్బలు కూడా వేసుకుందామండి. పోపు అనేది కరెక్ట్గా ఫ్రై చేసుకోవాలి, మాడనివ్వకుండా కరెక్ట్గా ఫ్రై అవ్వాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత అదంతా తీసుకుని చట్నీలో వేసేసుకుందామండి. ఇంకా ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ కూడా రెడీ అయిపోయింది కదా. దీనిలోకి 1 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకుంటే చట్నీ టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. ఈ చట్నీని మనం బాక్స్లో స్టోర్ చేసుకుంటే 1 మంత్ వరకు కూడా మనం డైలీ టిఫిన్లో చట్నీ చేయాల్సిన పని లేకుండా చక్కగా స్టోర్ చేసుకుని వేసుకోవచ్చండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. నేను మీ రామలక్ష్మి.